హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు హనీస్ కిచెన్ అండ్ క్రియేషన్స్. ఈరోజు నేను డిఫరెంట్‌గా టమాటా, గోధుమ రవ్వతో దోసలు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఎప్పుడూ చేసుకునే బోర్ కొడితే ఇలా డిఫరెంట్‌గా ట్రై చేయొచ్చు. మరి దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో 2 మీడియం సైజు టమాటాని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక పావు టీ స్పూన్ జీలకర్ర, అలాగే హాఫ్ టీ స్పూన్ కారం అండి. ఇలా మెత్తని పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో ఒక కప్పు బియ్యపు పిండి, అలాగే ఒక కప్పు గోధుమ రవ్వ అండి. బొంబాయి రవ్వ అంటారు కదా! సూజీ ఒక కప్పు తీసుకోవాలి. ఇలాగే ఒక హాఫ్ కప్పు మైదా తీసుకోవాలండి. ఇప్పుడు ఇందులో పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా! మనం టమాటా పేస్ట్ అది వేసుకోవాలి. అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక 2 పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకొని వాటర్ వేసుకుంటూ పిండిని జారుగా కలుపుకోవాలండి. ఇది ఎక్కువ వాటర్ పడుతుంది. మనకి దోసలు పల్చగా రావాలంటే కొంచెం ఎక్కువ వాటర్ వేసుకొని చూస్తున్నారు కదా! ఈ రకంగా ఈ కన్సిస్టెన్సీలో పిండిని కలుపుకొని ఒక పావుగంట సేపు మూత పెట్టి అలా పక్కన పెట్టుకోవాలి. ఒక పావుగంట తర్వాత మళ్ళీ ఒకసారి చూసుకోవాలండి. ఒకసారి కలుపుకొని పిండి ఏమైనా చిక్కగా అనిపిస్తే ఇంకొంచెం వాటర్ వేసుకొని దీన్ని ఇంకొంచెం పలుచగా కలుపుకోవచ్చు. ఇందులో కొద్దిగా కొత్తిమీరని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఇప్పుడు పాన్‌ని హీట్ చేసుకొని ఆనియన్‌తో కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలండి. మంటని మీడియం టు హైలో అడ్జస్ట్ చేసుకొని పిండిని ఈ రకంగా గరిటెతో స్ప్రెడ్ చేసుకోవాలండి. ఈ మైదా వేసాం కదండీ! పిండి అంటుకుంటుందనమాట. సో, అందుకని ఇలా స్ప్రెడ్ చేసుకుంటే ఈజీగా మనకి దోసలవి వస్తాయి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఇప్పుడు ఒక 3 నిమిషాల పాటు దీన్ని మీడియం టు హైలో ఉడకనివ్వాలండి. తర్వాత దీన్ని టర్న్ చేసుకోవాలి. జాగ్రత్తగా చేసుకోవాలండి. ఎందుకంటే మనం బియ్యపు పిండి నూక కదా! గోధుమ రవ్వ కదా! సో, చాలా డెలికేట్‌గా ఉంటుంది పిండి. సో, కొంచెం జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలి. చేసుకొని ఒక 1 మినిట్ ఉడికించుకొని తీసుకోవాలి. ఇలాగే మిగతా దోసలను కూడా కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని వేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తాయండి. చూసారు కదా! మరి నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ.